ఇజ్రాయెల్ మళ్ళీ 1948 మే 14వ తారీఖున వాళ్ళు ఒక రాజ్యంగా కూటగట్టుకుని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమన్నారంటే, చావో రేవో, ఇప్పటి వరకు మన జాతి మీదకి ప్రతి ఒక్కడు ఎగిరాడు. దేశం మంది, కష్టం మంది, డైలాగ్ రకరకాల మనవి, అన్నీ మనది. మన ప్రాణం మన జాతి వైరం కోసం ఎంత ఎత్తుకైనా ఎదగాలి. మన జాతిని కాపాడుకోవడానికి అవసరమైతే అడ్వాన్స్ సైన్స్ మనమే కనిపెట్టాలి, అడ్వాన్స్ టెక్నాలజీ మనమే కనిపెట్టాలి. ప్రతి దానికి మనం ముందుండాలి. ఎందుకంటే మన జాతి ఈ ప్రపంచాన్ని శాసించాలని కంకణ కట్టుకుని కసితో ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు. చూడండి, సైన్స్ వాళ్ళదే, బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళదే, వ్యవసాయ శాస్త్రం వాళ్ళదే. మీరు ఏదన్నా మాట్లాడండి, పొలిటికల్లో కొత్త మూమెంట్ తీసుకొస్తుంది వాళ్ళే, రసాయన శాస్త్రాలు వాళ్ళవే, మిసైల్స్ వాళ్ళవే. వాళ్ళు ఎప్పుడో 1950-57లో వాడేసిన మిసైల్స్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటాం మనం, ఎవరన్నా అడగండి. అప్పుడు వాడేసినాయి మిసైల్ 2, మిసైల్ 1, మిసైల్ 2 అప్పుడు వాళ్ళు ఇంకా ఎంత అడ్వాన్స్ ఉన్నారో వాళ్ళు బాగా వినండి. ఈ రోజుల్లో వాళ్ళు ఎంత అడ్వాన్స్ సైన్స్ అంటే, వాళ్ళు ఈరోజు ఇక్కడుండగా స్పేస్లోంచి సాటిలైట్లోంచి ఏ ప్రధానమంత్రి ఏం చేస్తున్నారో చూడగలిగే క్యాపబిలిటీ ఉందండి వాళ్ళకి. ఈరోజు చర్చిలో జేమ్స్ అన్నాడు ఏం మాట్లాడుతున్నారో కూడా చెప్పగలరు వాళ్ళు. నా స్పాట్ ఎక్కడ ఉందో చెప్పగలరు. అక్కడ మీట్ నొక్కితే ఇక్కడ నా కింద ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అలాంటి టెక్నాలజీ ఉంది వాళ్ళకి.